జనసేన ఎమ్మెల్యేలలో శ్రీనివాస్ వచ్చేటప్పటికి ఒక స్పెషాలిటీ. ఎందుకంటే తను మొదటి నుంచి కమిటెడ్‌గా ఉండటంతో పాటుగా గట్టిగా పోరాడినటువంటి వ్యక్తి, సాధించినటువంటి వ్యక్తి. అయితే ఆయన తాజాగా చెప్పినటువంటి మాటలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఏంటయ్యా అంటే, కొంతమంది నేతలు మా పార్టీ అంటే తెలుగుదేశం ఉందని అధికారులు బెదిరిస్తున్నారు. నేను చనిపోతే ఉప ఎన్నికలు వస్తాయని ఎదురు చూస్తున్నారు అంటూ తాజాగా ఆయన చేసినటువంటి స్పీచ్ సంచలనం సృష్టిస్తుంది. దాంతో ఇప్పుడు దాని మీద హాట్ కామెంట్స్ ఒకసారి చర్చకొచ్చినాయి. ఏంటి విందాం. నేను ఒక సామాన్యుని. మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవర్. ఆ స్టేజ్ నుంచి ఒక ఎమ్మెల్యే ఎదగడానికి నా జీవితం అంతా కష్టపడ్డాను. ఇవాళ చాలా మంది మాట్లాడుతుంటే చాలా బాధేస్తుంది. ఎందుకంటే ఎలా ఉందంటే, నాతో ఉన్న కొంతమంది వ్యక్తులు నేను చనిపోతే బాగుండు, వెంటనే నాకు బై ఎలక్షన్ వస్తే నెగ్గితే ఎమ్మెల్యేని అయిపోతారన్న విధంగా ఆలోచన చేయడానికి నేను భరించలేకపోతున్నా. నేను గెలిచిన తర్వాత నిరంతరం ప్రజల కోసమే పనిచేస్తా ఉన్నా. నా సొంత వ్యాపారం మానేశారు. నేను ఎక్కడా కూడా ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఇటు తెలుగుదేశం మిత్రులు కానీ, అటు జనసేన కానీ, అటు బీజేపీ కానీ. నేను ఎన్డీఏ ఎమ్మెల్యే, నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని కాదు. ఇన్ని జరుగుతూ ఉంటాయి. ఓ పక్కన అధికారుల్ని సమన్వయంతో పనిచేయించాలి అంటే, ఓ పక్కన అధికారులు బెదిరిస్తారు. నువ్వు ఉండాలని లేదా, పైన మా పార్టీ ఉంది, నేను పంపేస్తాం. ఏం పంపేస్తారు మీరు? నేను ఎన్డీఏ ఎమ్మెల్యేని, నేనేమి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేని కాదు. ఇక్కడ అధికారులను కూడా పరిరక్షణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అధికారులకు అవసరం నాకు పూర్తిగా ఉంది. అధికారులు చేయకపోతే నేను చేయలేను. ఇక్కడ చేయమని కమిషనర్ ఆదేశిస్తే కమిషనర్ అన్ని ఇవన్నీ చేయించాడు. ఇది చేయమని అనిల్ వీళ్ళంతా ఉండి రాత్రానిక పాలన ఇక్కడ కొంతమంది కూర్చొని టీలు ఒకరు పెట్టి, కాఫీలు ఒకరు పెట్టి, గవర్నమెంట్ డబ్బులు ఇవ్వకుండా ఇది అభివృద్ధి చేస్తా ఉంటే విమర్శలు చేసేవాళ్ళకి చెప్తున్నాను. నేను ఎప్పుడు చనిపోతున్నా తెలియదు, కానీ చనిపోయినప్పుడు మీరు ఖచ్చితంగా ఎమ్మెల్యే అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నేను ఉండగానే చనిపోవాలని కోరుకోవద్దని చెప్పి మీకు తెలియజేస్తాను. ఎందుకంటే అది అన్యాయం. అది నా సర్వస్వం. నేను ఒక సామాన్యుడిని మీ ముందు నిలబడి స్థాయికి ఎదగడానికి భగవంతుడు నేను చేసిన వ్యాపారాలకు కలిసి ఎమ్మెల్యేగా అయ్యానంటే ఇది దీంతో ఇప్పుడు సంచలనం అవుతోంది. వాస్తవంగా ఏంటిది అంటే, ఇంటర్నల్గా నేను చాలాసార్లు చెప్పాను కదా, ఆధిపత్య పోరు, మా వలన మీరు వచ్చారు అధికారంలోకి అనేటటువంటి ఫీలింగ్తో జరుగుతున్నటువంటి వ్యవస్థ ఇదంతా.